అనేకములు నేను విని ఉన్నాను. దేని కర్తలంట వీళ్ళు? మీరందరూ బాధకే కర్తలు. ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? ఏం మాటలు అంట వాళ్ళ? గాలి. కొందరు గాలిలో ఉండరు. చాలా డేంజర్ ఆ మాటల ద్వారా. మీకు తెలియదు. నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను నేను. ఈ గాలి మాటల ద్వారా జరిగిన నష్టం. జహీరాబాద్ ప్రాంతంలో మహేంద్ర కంపెనీ అనే కంపెనీ ఉంది. అందులో జాబ్ చేస్తారు ఒక ఆయన, చాలా మంచు. మరి ఒకరోజు కంపెనీ నుంచి ఇంటికి రాగానే ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్తొస్తలేరు. లేకపోతే రోజు పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు. డాడీ ఎదురొచ్చేవాళ్ళు. కంపెనీ నుంచి రాగానే కంపెనీ నుంచి వచ్చిన రోజు పిల్లలు ఎదురు రావడం లేదు. తలుపులు పెట్టినాయి. ఏమైందబ్బా అనుకున్నాడు. అయితే ఈయన డ్యూటీకి వెళ్ళినటువంటి సమయంలో ఈ పక్కింటి ఆవిడ గారు వచ్చి ఈమెతోని, ఈ కంపెనీలో పనిచేసిన భార్యతోని మాట్లాడుతూ, ఏమంటే మీ ఆయన గురించి నీకు, మీ ఆయన వివాహానికన్నా ముందు ఎలా ఉండేవాడో నీకు తెలుసా? ఆయన జీవితం వివాహానికన్నా ముందు ఏం బాగలేదు. చాలా మందితో నాకు అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఆయన మంచోడు కాదు. నేను ఏదో మీకు పిల్లలైతే అందరూ మంచిగా ఉన్నారు కానీ అదంతా మర్చిపో, మళ్ళీ ఏం మా మనసులో పెట్టుకోకు, చెప్పొద్దు అనుకున్నా కానీ కొంచెం తెలిస్తే మంచిగా ఉంటుంది. ఇక ఈమెకు చెప్పకపోతే నరాలు దిగిపోయిన టెన్షన్. పోయి మాట చెప్పేసి ఆమె నమ్మింది. ఇద్దరు పిల్లలు కావాలంటే 8 సంవత్సరాలు సంసారం చేస్తే పిల్లలు అవుతారు. ఇద్దరు పిల్లలు కానీ మంచి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఈమె ఏం వెనక ముందు ఆలోచించలేదు. ఆ పక్క ఆమె కుళ్ళతో చెప్పిందో వీళ్ళు మంచిగా బతుకుతారని, ఎట్లా చెప్పిందో తెలియదు. భర్త డ్యూటీకి పోయిన సమయంలో ఇంట్లో ఆమె ఇద్దరు పిల్లలు విషయం దాకా చచ్చిపోయింది. వాడు కంపెనీ నుంచి రాగానే తలుపులు తీస్తలేరు. టక్క డోర్ కొడతా ఉంటే ఏం లేదు, కిటికీలు చూస్తే మొత్తం అందరు పురుగులు అయితే చచ్చిపోయింది. ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలియని విషయం ఈ పక్క ఆవిడ పెట్టినటువంటి నోటి మాటల ద్వారా కలిగే డేంజర్. చాలా డేంజర్. నోటి మాటలు చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అరే ఇప్పుడు ఏదో పెళ్లి కన్నా ముందు ఏం జరిగిందో మర్చిపోవాలి. పరిగెట్టబుట్టే పాస్ట్. అప్పుడు ఇట్లనంట కదా అట్లంట కదా అని చెప్పేసి ఇప్పుడు కుటుంబాల్లో చిచ్చులు పెట్టుకొని సమాధానం లేకుండా చావుకు దారి తీసింది. అది నోటి మాటల ద్వారా కలుగు నొప్పి. ఇక్కడ అంటున్నాడు యోబు దగ్గర కొందరు వచ్చారు, ఓదారుస్తామని వచ్చారు. సూటిపోటి మాటల చేత యోబును గాయపరుస్తూ ఉన్నారు. ఇక శ్రమలలో అగ్రగణ్యుడు, మొదట చెప్పుకోవాల్సిన వ్యక్తి యోబే. కొత్త నిబంధనలు జ్ఞాపకం చేస్తారు ఆయనను. యోబు వంటి శ్రమలు ఈరోజు మనం అనుభవించడానికి పిలువబడ్డాం. దేవుని బిడ్డలారా, అంత ఘోరమైనటువంటి శ్రమల మధ్య శరీరం అంత కొరుకులతో నింపబడినటువంటి సమయంలో గోక్కుంటకు గోలు లేవు. మనకు కొంచెం ఏమైనా శీతం వేస్తే గోక్కుని గోరు ఉంటే మంచిది, లేకపోతే ఎట్లుంటుంది? బాగా దుగ్ధం అనిపిస్తుంది. యోగ పరిస్థితి ఎంత దురదలేస్తుంది. గోక్కుందాం అంటే గోలు లేవంట. వర్ణించగలుగుతామా? ఎటులను సహింతునే హోవా కటకట కష్టముల్ కలకాలమేనా, కటకట కష్టముల్ కలకాలమేనా, ఎటులను అడవి నుండి సూరి రావి వచ్చియును ఏడలు మిర్యలను అడవి నుండి సూరి రావి వచ్చియును ఏడలు మిత్రలను వేడుక తోడా కూడిన బీటలను, వేడుక తోడా కూడిన బీటలను వెంటనే చంపి వేసినయ్యో, వెంటనే చంపి వేసినయ్యో, ఎటులను శిరము నుండి కాలు
వరకును శిరము నుండి కాలు వరకును స్వస్థత కొంచెము నైనను లేదే, స్వస్థత కొంచెము నైనను పురుగులతోనే కొట్టబడితిని, పురుగులతోనే కొట్టబడితిని, గోకుకొనుటకు గోలును లేదే, గోకుకొనుటకు గోలును లేదే, గడులను రాసిన అనేక పాటలు ఇది ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అన్నమాట. యోబు జీవిత చరిత్ర మీద రాసినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు వస్తున్నటువంటి చిన్న చితక శ్రమల్ని బట్టి మనం ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే మనం మహాశ్రమల కాలం కొరకు సిద్ధపడుతున్న వాళ్ళం. హల్లెలూయా. అబద్ధక్రీస్తుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళం. యుగాంతం బుక్ చదవండి అందరూ కూడా. మహాశ్రమల కాలం కంటే ముందు సంఘం ఎత్తబడడానికి అవకాశం లేదు. అబద్ధక్రీస్తుని ఎదుర్కోవాలి. వాడు ఎక్కడి నుంచి వస్తాడని చెప్పాడు స్పష్టంగా. సిరియా నుంచి వాడు వస్తాడు. దమస్కు నుంచి యుద్ధ వాసన వచ్చుచున్నదేమి అంటది పరమగీతంలో. ఆ దమస్కే నేడు సిరియా. అక్కడ నుంచి అబద్ధక్రీస్తు వస్తున్నాడు. వాడిని ఎదుర్కొంటాం. వాడు పెట్టే శ్రమలన్నింటినీ మనం తట్టుకుంటాం, ఎదిరిస్తాం వాడిని. వాడు మన ముందు ఓడిపోతే ఎందుకు తెలుసా? నువ్వు శ్రమలు నీ జీవితంలో తట్టుకోవాలి, శ్రమల్లో నిలకడగా ఉండాలి, శ్రమల్లో కూడా క్రీస్తు గురించి మాట్లాడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనకరమైన పరిస్థితులు వచ్చినా క్రీస్తు గురించి నువ్వు ప్రకటించాలంటే నీ జీవితంలోనే కావాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. వితౌట్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ యు కాంట్. నువ్వు ఏం చేయలేవు, ఇంకా యు ఆర్ నథింగ్. ఈరోజు చాలా మందికి అది ఇష్టం లేదు. అరే బాబు, ఈరోజు నా జీవితము స్వరాజయ్య గారి జీవితం చెప్తేనే కొంతమంది నోరు తెరుస్తారు. ఎట్లా వచ్చారయ్యా ఈ 14-15 సంవత్సరాల్లో ఇన్ని మరి పరిస్థితుల మధ్య ఎట్లా మీరు పరిచయం చేశారు? ఇప్పుడు మేము వెనుక మనం చూసుకుంటే 100 గ్రామాలు తిరిగినాం. ఎట్లా పోయినామో తెలియదు, లెక్కలేవు. మేము చేసినటువంటి సువార్త పరిచర్య, దండయాత్ర భయంకరంగా తిరిగినాం. శ్రమల మధ్యనే జరిగింది, కష్టాల మధ్యనే జరిగింది, నిందలు అవమానాల మధ్య జరిగింది, సూటిపోటి మాటలు అంటున్న వారి మధ్య జరిగింది, ప్రోత్సహించిన వారు లేనప్పుడే జరిగింది. ప్రతి తరంలో కూడా ఒక్కొక్కరిని ఆ సారెపతన విధవరాల్లాగా ఏ పూట కాపుట దేవుడు ఒక్కొక్కరు ఎన్నిక చేసుకుంటున్నాడు మాకు సపోర్ట్ చేయడానికి. ఎవరో కొన్ని ఏర్పట్టుకుంటాడు దేవుడు, ఎవరినొకరిని గట్టి పట్టుకుని వారి ద్వారా పరిచయం ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో వీఆర్ ప్రిపేర్. మనం ఎప్పుడు కూడా సిద్ధపడాలి శ్రమల కొరకు. ఎందుకో తెలుసా? శ్రమను నాకు వద్దనుకుంటే నీ ద్వారా ప్రభావం బయటికి వెళ్ళాలి. అది శ్రమలు నీకు లేకపోతే, కష్టాలు నీకు లేకపోతే ఆదిమ సంఘం అడుగుజాల్లో నువ్వు ఉన్నట్టు కాదు. అందుకే ఈరోజు మన నాయకుడు ఈరోజు ఓపెన్ ఒకటే మాట్లాడుతుంది ఈ సబ్జెక్ట్, ఇంకెవరు మాట్లాడరు. ఏ సంఘంలోనే మీరు పోయి కూర్చోండి, వాళ్ళు చెప్పేదంతా ఏంటంటే నీ బ్లెస్సింగ్స్ గురించే మాట్లాడతారు. వాళ్ళు బ్లెస్సింగ్స్ గురించే మాట్లాడతారు. దేవుడు ఇస్తాడు, బ్లెస్సింగ్స్ ఇవ్వడం కాదు. నీ అదృష్టంతో పోయి ప్రభు నాకు కావాలి ఆశీర్వాదాలు, నాకు నువ్వు రాత్రి మొదలు అదే మొత్తుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు, పెద్ద కథ కాదు. కానీ నీకు ఈ భౌతిక సంబంధ బ్లెస్సింగ్స్ ద్వారా నువ్వు చెడిపోతావు. ముఖాల జీవితం ప్రార్థన లేకుండా నీ ద్వారా ప్రభావం బయటికి వెళ్ళదు. నీ ద్వారా కుదురుబాటు కార్యాలు జరగవు. నీ ద్వారా అబద్ధకృష్ణ ఎదుర్కొనే కార్యం జరగదు. నువ్వు శ్రమల కొనుగోలు లేకపోతే అభిషేకాన్ని కోరుకోవు. నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు నీలో దాహం ఉండదు. ఈరోజు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు దాహం ఉండాలంటే నీ జీవితంలో చాలా గాయాలు ఉండాలి. మా నాయగారు అంటారు, అందుకే ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను. ఆ రాగంలో వాడుతున్నాం మనం ఈ పాట. మేలాయను ప్రభు శ్రమనందుటని దాసునికెంతో మేలాయను ప్రభు, మేలాయను ప్రభు శ్రమనందుటని దాసునికెంతో. గతకాలపు జీవిత మధుర గీతములాయను ప్రభు,
మధుర గీతములాయను ప్రభు మేలాయను ప్రభు గాయపడుటని దాసుని ఎంతో మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసుని ఎంతో ఏం మేలైందంటే చెప్పండి, గాయపడుట మేలైంది అన్నది. అద్భుతమైనటువంటి అనుభవం. శ్రమ పొందుట మేలైంది. ఆ రోజు ఆయనకు సమాజం అంతా రాళ్ళేసి అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త అని ఇష్టం ఉన్నట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం పట్టుకుని అందరం కలిసి స్వరాజ్ గారు అబద్ధికుడు అంటే ఆయనకి కాలదా చెప్పండి? నాకంటే కాలదా? అమ్మడు అన్నట్టు చూడండి. మేము ఒకరి గారి గురించి మాట్లాడితే మా గురించి బయట పెడతారంట. వాడు మన పెద్ద జోకి. నా గురించి ఏముందిరా బాబు బయట నీ దగ్గర, నాకు తెలియకుండా వానికి మా దగ్గర ఏముంటుంది. వాడు అంటాడు, మొన్న నవ్వుతో అంటాడు, మీ శ్రీలంక గురించి కూడా నా దగ్గర మస్తు ఆధారాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఏడదీసిన వీడియోలు, ఏ వీడియోలు ఉన్నాయి నాయి? దమ్ముంటే పెట్టానా నేను? బెదిరింపులకి కూడా భయపడా. కల్లిబొల్లి బెదిరింపులు మా దగ్గర పనిచేయి. దేవుని బిడ్డలారా, ఈరోజు చెత్త అనేటటువంటిది లోకంలో నిండిపోయింది. ఈరోజు మనం వాటి మీద దృష్టి పెట్టాల్సింది. నువ్వెందుకు పిలువబడ్డావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాని మీద దృష్టి పెట్టు. ఎందుకు మనం పిలువబడితివి? దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అబద్ధ క్రీస్తుని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచి ఏం చేస్తే బాగుంటుంది అంటే, ప్రతిరోజు నువ్వు అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి. కన్నీరు విడుస్తూ, దేవా వాడిని ఎదుర్కోవడానికి ఏ తైలం నాకు కావాలనో ఆ తైలం మన సంఘాల్లో నేను చెప్తున్నా. దేవుని బిడ్డలారా, ఎవరొకరికి నాకు తెలిసి ఇప్పుడు స్వరాజ్ అన్న గారు ఉన్నారు. ఆయన డిస్క్ బల్స్ వెనకాల దెబ్బతిన్నాయి. ఆయనకు బ్యాక్ సపోర్ట్ లేదు. అంటే సంఘంలో బ్యాక్ సపోర్ట్ ప్రభాత అలాంటి ఉన్నారు. ఆ సపోర్ట్ గురించి నేను మాట్లాడితే బలంగా సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ ఆయనకు స్పిరిచువల్గా ఉంది, కానీ భౌతికంగా ఎక్కువసేపు కూర్చుంటాడు అన్న కింద. కానీ ఆయన కొంచెం వెనకాల బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. అప్పుడు రక్షణ పొందక కొన్ని కంపెనీలలో వర్క్ చేశాడు. తర్వాత ఆయనకు వెనకాల వెన్నుపూస దెబ్బతిన్నది. ఎక్కువసేపు ఆయన కూర్చొని కానీ నమ్మి కానీ పనులు చేయొద్దని డాక్టర్ చెప్పారు. ఎక్కువ బరువులు లేపొద్దని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు, గంట సేపు మోకాలు 2 గంటలు మోకాల మీద ఉండలేడు. ఆయనకు ఉందామని ఆశ ఉంది. ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాడు, కూర్చొని కానీ అట్లా చేస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా మన సంఘ బిడ్డలలో ఏ ఒక్కరి ముఖాలు కూడా తెల్లగా ఉండదు. అందరి ముఖాలు కొబ్బరి చిప్పలాగా నల్లగా అయిపోవాలి. అంటే ఏం చేయాలి మరి? బొగ్గుతో రాసుకోవాలా? ఏం చేయాలి? ముఖాల ప్రార్థన అనేది ఇప్పటి కొంటే అబద్ధ క్రీస్తుని ఎదుర్కోవడానికి దేవుడిని అభిషేకిస్తాడు. ముఖాల మీద ప్రార్థన చేసి జలశిమశం అనగానే కింద కూర్చుంటారు. నాకు అర్థం కాదు. గత సుఖమును పెడితే నువ్వు ఇంకా మహాశ్రమల కొరకు ఏం సిద్ధపడ్డట్టు? నా దగ్గర కొంతమంది పిల్లల సాక్ష్యాలు ఉన్నాయి. పవన్ కూడా ఈ విషయం తెలుసు. నా పాయింట్లు ఆల్మోస్ట్ 2014-15 సంవత్సరాల్లో వేసిన పాయింట్లు అన్ని ఇక్కడ మొక్కల దగ్గర మొత్తం హోల్స్ పడతాయి. అది ఫ్యాషన్ కొరకు చేసుకునేవి కావు. ఇప్పుడు ఫ్యాషన్ కొరకు అక్కడక్కడ చింపుకుంటారు మొత్తం వాళ్ళంతా. కనబడని పాట అంటూ ఉండదు ఆ డ్రెస్సులు చూస్తే. ఈ ముఖాల దగ్గర చిరిగిపోయి ఉంటాయి నా పాయింట్లన్నీ. ఎందుకో తెలుసా? ప్రార్థన చేసి సాక్ష్యాలు ఉన్నాయి దాని గురించి. అందరికీ కూడా అట్లా కావాలి. నేను గొప్పనని కాదు. నా పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఎందుకు ఆ స్థానంలోకి రాలేరు? అగాపే సంఘం అంటే ఆదిమ సంఘానికి పోలికలు కలిగినటువంటి సంఘం. అగాపే సంఘం అంటే ప్రార్థన పరులు కలిగినటువంటి సంఘం. అగాపే సంఘం అంటే ముఖాల సాధన చేసిన భక్తులు కలిగిన సంఘం అని సాక్ష్యం వెళ్ళాలి. ఆదిమ సంఘములో ఘోరమైనటువంటి శ్రమలు, కష్టాలు వచ్చినప్పటికీ వాళ్ళ గురించి రాయబడిన అపోస్తల కార్యమంతా మీరు స్టడీ చేస్తే వాళ్ళు మోకరించి ప్రార్థన చేయొచ్చు ఉంటుంది దేవునికి. అంత కొట్టి దెబ్బలు కుట్టించి పెట్టిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మోకాల మీద వాడి ప్రార్థన చేస్తాడు పౌలు. అప్పటికి చాలా దెబ్బలు కొట్టి వదిలిపెట్టిన తర్వాత పేతురు సంఘం దగ్గర వచ్చి మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తూ దేవుడు స్తుతిస్తున్నారు వాళ్ళు. ఈరోజు నీవు నేను మనమంతా నీ ద్వారా కొంతైనా స్వార్థ ప్రభావం, కొంతైనా దేవుని యొక్క శక్తి బయటికి వెళ్ళాలంటే నువ్వు ఫస్ట్ ప్రతిష్ఠించుకో. దేవా, నన్ను ఎంత నల్లగొట్టడం నీకు ఇష్టం, అంతగా నన్ను నల్లగొట్టు. అయ్యగారు రాసినటువంటి అనేక పాటలు వచ్చాను. ఏం పడ్డది? నా ఈ వేదన నీదే మౌనముగా సహింతును ప్రభువా. నా ఈ వేదన నీదే
నా ఈ వేదన నీ దెబ్బ అని మౌనముగానే అయినను వేదనలు మనకుందా ఆ ఎక్స్పీరియన్స్? ఎప్పుడన్నా ఒక్క బాధ వస్తే అదే తట్టుకోవడం కష్టము, ఈ బాధ వచ్చిన ప్రభావం దేవుని దగ్గరికి పోయి చెప్తే ఇంకా పెంచిందంట మళ్ళీ వేదనలు, ఇంకా గాయాలు పెంచిందంట. మొన్న రీసెంట్గా చెప్పిండు అయ్య గారు ఒక మాట ఏంటంటే, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు ఎందుకు పెట్టినావా నా జీవితంలో అడిగినట్టు దేవునికి ఒక రోజు ప్రార్థన చేసిన దేవుని అంట, నువ్వు సహింపగలుగుతావని పెట్టినదే. నీకు పెట్టినటువంటి కష్టాలు, వేదనలు నేను సునీల్ మీద పెట్టలేదు, స్వరాజ్ మీద పెట్టలేదు. అంటే వాళ్ళు ఇంకా సహించారు, అంత సహించంత మెచ్యూరిటీ కానీ, అంత దమ్ము ధైర్యం కానీ, తట్టుకోగలిగే శక్తి వారికి లేదు. నువ్వు తట్టుకోగలుగుతావు. ఇంత ప్రభావం, ఇంత శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని వేదనలు నీ జీవితంలో పెడితే తప్ప నీ ద్వారా కుదురుబాటు రాదు. అటు వండర్ఫుల్. నీ ద్వారా కుదురుబాటు జరగాలి, ప్రపంచం ప్రభావితం కావాలంటే ఈ ఈ వేదనలు నీకుండాలి, ఈ సమస్యలు నీకుండాలి, ఈ పోరాటాలు నీకుండాలి, ఈ యథార్థత నీకుండాలి. అయ్య గారు యథార్థంగా నా జీవితంలో జరిగిన తప్పు, నేనేమి దేవదత్తం కాదు కదా అని యథార్థంగా ఒప్పుకున్నాడు. అది విన్నటువంటి ఒక ఆయన దీవెనయ్య గారు అని గుంటూరులో ఉంటాడు, ఆయన పాస్టర్ దీవెనయ్య గారు అని చెప్పారు. ఆయన మన రామంపేట వచ్చినప్పుడు ప్రసంగంలో చెప్పాడు. ఏమన్నా తెలుసా, ఏ భక్తుడైతే తన తప్పును గురించి మాట్లాడతాడో, నా జీవితంలో ఏదో పొరపాటు జరిగింది, ఒక బలహీన గడియల్లో, చేతగని సమయంలో నేను పడిపోయినా అని ఏ భక్తుడైతే యథార్థంగా మాట్లాడతాడో ఆ భక్తుడు ఈ తరానికి దావీదు. ఎవడైతే ఆ భక్తుని పాప గురించి మాట్లాడతాడో వాడు సాతానులు అన్నాడు. ఇది ఓపెన్ శిశువతిగా చెప్పింది. ఆయన 1,44,000 మందిలో నేను ఒకరిని చెప్పుకుంటాడు. ఆయన దీవెనయ్య గారు పెళ్లి చేసుకోలే, ప్రభు సేవకు అంకితం అయిపోయాడు. ప్రభావతకు తెలుసు అనుకుంటా ఆ వ్యక్తి, గుంటూరులోనే ఆయన ఉండేది. దీవెనయ్య ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇది, ఇప్పుడు మా దగ్గర ఉంది, మేము వినిపిస్తుంది దాన్ని. తన తప్పుల గురించి తాను మాట్లాడేవాడు దావీదు. అది దావీదు లక్షణం. అయ్య గారికి కొన్ని వేల మంది ఫోన్లు చేసి, అయ్యా ఇంత యథార్థంగా నువ్వు పబ్లిక్లో నీ బ్రతుకు గురించి నువ్వు చెప్పు, ఈ తరానికి నువ్వు దావీదు అయ్యా అన్నారు. కొంతమంది ఆయన ఒప్పుకున్నాడు, ఆయన మంచోడు కాదని మీరు ఇంకా అన్ని చర్చి కింద పోతున్నాడు, వీడు సైతాను, వీడు సైతాను. డిక్లేర్ అయిపోతుంది ఎవరు సాతానులు, ఎవరు దావీదులు అనేది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా ఈ వేదనలు భక్తుని జీవితంలో ఈరోజు ఓఫెరణ ద్వారా ఇంత ప్రభావం లోకం మీద పడ్డదంటే అంత ఈజీగా కాలేదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. ఈరోజు ఓఫెర్ గారి గురించి మాట్లాడని రాష్ట్రం లేదు, మాట్లాడని క్రైస్తవ సమాజం, ఏ చర్చి వాళ్ళు ఉంటారు, అన్ని సంఘాలు వాళ్ళకి తెలుసు. మేము ఎక్కడన్నా పరిచయకి వెళ్తే ఓఫెర్ అన్న మనుషులు మనంగానే ఇంకెవరు అక్కడ మాట్లాడరు. మీరు ఉన్న తర్వాత మేము మాట్లాడదు బాబు, మీరు ఏదన్నా పట్టుకుంటారు మాట్లాడలే మమ్మల్ని, మళ్ళీ మా బోధ తప్పంటారు, ఇదంటారు, మాట్లాడరు మా ముందు. ఎందుకంటే అటువంటి ముద్ర సమాజం మీద ఆయన ఇప్పటికే ఆల్రెడీ వేసేసిండు. ఏముంది మళ్ళీ ఆయనకి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటాడు. ఏ పూట కాపుట దేవుడు పంపిస్తే తినే పరిస్థితి. ఆయన ఈరోజు మనం ప్రభావం ఎంత చూపించినాం సమాజం మీద. ఇదే ప్రభావం కోట్ల ఆస్తి ఉన్నటువంటి పాస్టర్ చూపించగలుగుతారా? ఓఫెరణ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, ఓఫెరణ దగ్గర ఈరోజు సొంత ఇల్లు లేదు, నాన్న వారు లేరు, కానీ ఆయన ప్రభావం ఇంత పడ్డది. కొన్ని చర్చిలకు అయితే హైదరాబాద్లో వారానికి 4 కోట్ల దశంభాగాలు వస్తాయి, కానీ నలుగురు మీద కూడా ప్రభావం పడదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒట్టే కాదు. అందుకే ఇప్పుడు పౌలు యొక్క ప్రభావం నేటి వరకు ఉన్నదంటే అంత సింపులా? పేతురు ప్రభావం నేటి వరకు ఉన్నది. ఈరోజు పౌలు పత్రికలు ప్రభావితం చేస్తున్నాయి, మనకు పౌలు పత్రికలు కదిలిస్తున్నాయి ఈరోజు. మరి ఎటువంటి శ్రమలు రాసిండైన పత్రికలు? చెరసాల్లో కూర్చుని ఒక పత్రిక రాసిండు, బట్టలు లేకుండా కూర్చుని ఒక పత్రిక రాసిండు, దుప్పటి లేకుండా సలిగి వణుకుతూ ఒక పత్రిక రాసిండు. ఈరోజు నీవు కూడా ఏదన్నా కొంత ప్రభావం సమాజం మీద చూపించాలంటే శ్రమలకు ఇష్టపడాలి, వేదనలకు ఇష్టపడాలి,
అవమానాలకు ఇష్టపడాలి. ఇది మన బోధ. కానీ వేరే బోధ ఎట్లుంటుంది? అవమానం వచ్చిందా, నువ్వు దేవుని బిడ్డ కాదేమో, ఎందుకు వస్తుంది నీకు అవమానం? దేవుని బిడ్డ యోగు దగ్గరికి వచ్చిన మనుషుల్లాగా ఎందుకు వస్తుంది? నీకు దేవుని బిడ్డ అయితే నీకెందుకు ఇట్లా జరిగింది అంటాడు. అరే అవలాగా నువ్వు జరగకపోతున్నా దేవుని బిడ్డ కాదు నువ్వు అసలు బైబిల్ ప్రకారంగా. అట్లా జరిగితేనే మనం దేవుని బిడ్డలం. హల్లెలూయా. దేవుని నమ్ముడు తర్వాత బర్రె చచ్చిపోయిందంట. ఏం దేవుడేమో, నేను దేవుని నమ్ముకున్నా బర్రె చచ్చిపోయిందని చెప్పేసి మళ్ళీ దేవుని విడిచిపెట్టిపోయాడు. వాడు ఏం భక్తుడు చెప్పు? ఉన్న బర్రెలని పోను కాకనాలే. హల్లెలూయా. ఒక బర్రె చచ్చిపోతే 2 బర్రెలు దేవునికి ఇస్తానలే వాడు. దేవుని బిడ్డలు చాలా మంది ఈరోజు భక్తి నేర్చుకోవడం లేదు. భక్తి జీవిత సూత్రాలు, మూల పాఠాలు తెలియదు. అంటున్నాడు మీకేదో గొప్ప వింత సంభవించినట్లు ఆశ్చర్య పడకండి. ఇప్పుడు నేను ఇంకొంతసేపు వాక్యం చెప్పిన మీరు ఆశ్చర్యపడద్దు. హల్లెలూయా. పక్కకి ఎవరైనా పడుకుని గురువు కొట్టిన ఆశ్చర్యపడద్దు. ఎందుకంటే టైం మరి పడుకునే టైంలో పడుకోకపోతే ఏం చేస్తారండి? కొందరు గురుకు కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకు ఆశ్చర్యపడ? ఇది పడుకునే టైం కదా, మీరు ఎందుకు వింతగా ఆశ్చర్యపడుతున్నారు? మీకేదో గొప్ప హింస వచ్చిందని మీరు ఆశ్చర్యపడద్దు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు we should praise our Lord. హల్లెలూయా. దేవుని స్తుతించే వ్యక్తి వాడు నిజమైన భక్తుడు. ఇక్కడ ఆదిమ సంఘానికి ఘోరమైనటువంటి శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల్లో మాట్లాడుతూ పేతురు అని అంటున్నాడు, ప్రియులారా మీకు ఏదో గొప్ప వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి, ఇందుకొరకు మనం పిలువబడ్డాం. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము కూడా we should consider our call. నీ యొక్క పిలుపు నిశ్చయం చేసుకో. నీవు ఏంటంటే అందరి పిలుపు సమానంగా ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు జీవించిన దినాలలో యేసుప్రభు చెప్పులు వేసుకున్నాడు. ఎందుకంటే బాప్తిస్మం చేయమని ఏమంటే ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యులను కాను పాత్రుని. అంటే యేసుప్రభు ఏం వేసుకున్నాడు? చెప్పులు. మరి ఆ చెప్పులు తయారు చేసిన విలువ ఎంత? యేసుప్రభు శిష్యుల కాళ్ళు కడిగి ఇప్పుడు ఆ టవాల్తోని వారి పాదాలు తుడిచిండు. ఆ టవాల్ తయారు చేసిన విలువ ఎంత పట్లకు రాజ్యంలో? యేసులో పుట్టినలో ఒక తొట్టిలో వేసారు. ఆ తొట్టిని తయారు చేసిన విలువ ఎంత? వాడి తొట్టి తయారు చేయడానికి పిలువబడ్డాడు. ఇప్పుడు టవాల్ తయారు చేయడానికి పిలువబడ్డాడు. వాడి చెప్పులు తయారు చేయడానికి పిలువబడ్డాడు. దేవుని ప్రణాళికలో ఎంతో మంది ఎన్నో స్థానాల్లో వాడబడ్డారు. ఒకటే స్థానం అందరికి ఉండదు. అట్లా నీ స్థానం నువ్వు బైబిల్ పట్టుకుని స్వార్థ పరిచయం చేయాలని కాదు. ఒక పరిచయం చేస్తున్నటువంటి సేవకునికి నువ్వు సపోర్ట్గా ఉన్నా నీ పిలుపు ఏంటంటే యుద్ధము చేయడానికి ఏ బహుమానమో సామాన్య యుద్ధం నిలిచిన వానికి కూడా అదే బహుమానం దేవుడు మీకు కూడా ఇస్తాడు. మీ పిలుపు ఏ స్థానంలో పౌలు అంటాడు, నా సహకారుల పేర్లు కొంతమంది రాయాలంటాడు. స్వార్థ పనిలో నాకు అనేక సార్లు వాళ్ళు సహకరించారు. నాకు వాళ్ళు సహకరించకపోతే నేను అనేక స్థలాల్లో పరిచయం చేసేవాడిని అనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ పిలువబడ్డారు? నువ్వు ఒక జాబ్ చేస్తున్న సమయంలో అచ్చుకుంటున్న వారికి పరిచయం చేయడానికి దేవుడు. ఇప్పుడు నన్ను ఒక వ్యక్తి రక్షించాలండి, ఆయన సేవకుడు కాదు. నన్ను రక్షణ నడిపించిన వ్యక్తి సేవకుడు కాదు. ఆయన ఇప్పటికి విశ్వాసే. నేను చాలాసార్లు పిలిచాను ఆయనకు, బ్రదర్ మీరు ఒకసారి రండి, నేను ఒక మీటింగ్ పెడతాను, మీరు సాక్ష్యం చెప్పండి. కిరణ్ గారికి బాలనగర్లో ఉంటాడు ఆయన. నాకు మామూలు ఒక ఇట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు బయట బిహెచ్ఎల్ కంపెనీలో అప్రెంటిషిప్ చేస్తున్న సమయాలు నాకు ఆయన స్వార్థ చెప్పి, అన్న రండి మిమ్మల్ని పరిచయం చేస్తాను, నా ఆత్మీయంగా మీరు నన్ను రక్షణ నడిపించగలరు, మీరు స్వార్థ చెప్పకపోతే నేను ఇంకా త్రాగుతూ తిరుగుతూ ఉండేవాడినేమో. భయంకరంగా తాగుతున్నప్పుడు అంతకన్నా ముందు పొద్దున్న లేస్తే కచ్చకోటరు వేయాల్సిందే. అసలు పరిస్థితి ఉండే, ఏం చేస్తాం? అప్పుడు డబ్బులు కూడా వస్తుండే, తాగినాకనే మాట్లాడుతుంటే ఎవరితోనైనా. నా జీవితం అది. దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైన త్రాగుబోతుకు ఉన్న నన్ను ఆ వ్యక్తి స్వార్థ ప్రకటించడం ద్వారా దేవుడు కనికరించి, ఇప్పుడు ఆ వ్యక్తికి ఇప్పుడు నేను 1000 మందికి ఆశీర్వదకరానుకున్నా, నేను నా సొంతంగానే 50 మందికి బాక్సాలు ఇచ్చిన ఇప్పటి వరకు. హైదరాబాద్తో ఎంతోమందికి ఓన్లీ ఆ పాలిటెక్నిక్ కాలేజీలోనే పవన్కు తెలుసు 150 మంది వరకు నాన్ క్రిస్టియన్స్ అందరూ కూడా మ్యాక్సిమం వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి స్వార్థ పరిచయం ద్వారా రక్షణ నడిపించినాం. ఇప్పుడు నేనే కనుక రక్షణ పొందకపోతే నన్ను రక్షించినటువంటి ఆ వ్యక్తి ఎంత గొప్ప ధన్యుడు ఇప్పుడు చెప్పండి. ఇప్పటికీ ఆ వ్యక్తి పాస్టర్ కాదు, ఇప్పుడు కల్వరి టెంపుల్లో సిఎస్ టీంలో ఒక మెంబర్ కిరణ్ గారు. మళ్ళీ మైక్ ఇస్తే మాట్లాడడానికి రాదు ఆయనకు, ఒక స్పీకర్ కాదు ఆయన. ఇప్పుడు నేను రమ్మంటే నన్ను ఏడా మళ్ళీ స్టేజ్ మీదకి ఇస్తానని భయంకి వస్తున్నాడు ఆయన. అట్లా మీరు ఒక్కరికి మీరు పనిచేస్తున్న స్థలాల్లో ఒక్కరికి స్వార్థ చెప్పండి.
ఆ ఒక్కడే రేపు గొప్ప దైవజనుడు అవుతాడు. ఆ ఒక్కడే లక్షలాది మందికి ఆశీర్వాదకులకు మారుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ డిజైర్ ఉండాలి. అది నా పిలుపు ఇక్కడనే ఉండొచ్చు. నేను ఇప్పుడు బైబిల్ అడుగుని చేసిన సేవ కాదు. నేను జాబ్ చేస్తున్న సమయంలో నా ఇంటి పక్కలకు వీళ్ళు కాదు ఎవరో స్వార్థ అయితే అందులో కూడా గొప్ప దైవజనుడు అవుతాడు. అందులో కూడా ప్రపంచాన్ని ప్రభావితం. అప్పుడు ఆ బహుమానానికి అంత కారణం నువ్వే అవుతావు. దాని చిన్న లేదు ఎప్పుడు కూడా. అందుకే మీ పిలుపును నిశ్చయం చేసుకోనండి. ఇక్కడ అంటున్నాను, అందుకే మీరు ఎందుకొరకు పిలువబడితిరి దేవుని బిడ్డలారా. మన పిలుపును మనము నిశ్చయం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం జాగ్రత్త పడదాం. మనకు శ్రమలు, కష్టాలు, వ్యతిరేకతలు మనకు అవి కొత్త కాదు, అవి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించవు. మనకు కానీ మన నాయకుని కానీ నవ్వును పుట్టిస్తాయి అవన్నీ కూడా. కాబట్టి మీరు కూడా అదే అనుభవంలో ఉండాలి. మా నాయకుడు ఇన్ని శ్రమలు, వేదనలు, లాంటి జీవితంలో ఇన్ని గాయాలు ఉన్నాయి కదా, మరి నాకు కూడా నా జీవితంలో కొన్ని గాయాలు ఉండాలి, నా జీవితంలో కొన్ని శ్రమలు ఉండాలి. అప్పుడు నేను గురువుకు తగ్గ శిష్యుడిని అవుతాను. ఆ జీవితంలో రావాలి దేవుని బిడ్డ. అది పితరులతో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మొదలుకొని వారందరూ కూడా చెప్తాడు, వారు పొందిన శ్రమల ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎండదగ్గవి కావంటాడు. దావీదు జీవితంలో ఎన్ని ఘోర శ్రమలు. సొంత కుమారుడే తరుముతున్నాడు, చెప్పులు లేకుండా వెళ్ళిపోతున్నాడు దావీదు కొడుకు భయానికి. కళ్ళ ముందే కొడుకులు తప్పు చేస్తున్నాడు, డేర వేసి ఇల్లు మీద అందరికి కనబడే విధంగా. అబ్షాలోము దుర్మార్గుడు అయిపోయి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదుల్లాం గుహలో ఉన్నప్పుడు దుమ్మెత్తి పోస్తున్నాడు వెనుక నుంచి. షిమ్మి అనేవాడు చీపో చీపో దుర్మార్గుడు అంటూ. ఎన్ని హింసలు, ఎన్ని శ్రమలు అవన్నీ అనుభవించినాడు, భరించినాడు కనుక 150 పాటలు వచ్చినాయి. అవన్నీ అనుభవించినాడు కనుక ఈరోజు మన మాదిరి పురుషుడు, నేను యూదా గోత్రపు సింహం పిల్లలు దావీదు కుమారుడు అని యేసుప్రభు చెప్పుకున్నాడు. హల్లెలూయా. నేను దావీదు వేరు చిగురునని చెప్పుకున్నాడు యేసయ్య. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఆ శ్రమలు కనుక లేకపోతే ఈరోజు మనకు ఆ మాదిరి కనబడేదా దావీదులో? కాబట్టి ఈరోజు నీవు శ్రమ పడుట నీ చుట్టుముట్టున్న సమాజానికి మేలు. నీవెప్పుడో శ్రమ పడుట చుట్టుముట్టున్న సమాజం నీకు తెలియకుండానే వారి మీద నీ ప్రభావం పెడతాది. నీకు తెలియకుండానే పడుతుంది. నీవు శ్రమ అనుభవించడంలో ఆ మేలు ఉంది. కానీ ఈరోజు మనం అందరం కూడా మనం అందరం కూడా ఏమైపోవాలన్నమాట, నేను కొన్ని శ్రమలు అనుభవించడానికి దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటా అట్లా అని చెప్పేసి మనం ఒట్టి శ్రమలు పెట్టుకోదు. పౌలు కూడా దెబ్బలు తినడు కాబట్టి నన్ను కూడా కొట్టుండి అందరు కలిసి అంటే కాదు. నీకు ఏ శ్రమ లేకపోతే కనీసం మోకరించి గంట సేపు మోకాల మీద గడపడం అన్నా నేర్చుకో. స్వార్థ ప్రకటించినప్పుడు ఎవరన్నా, మొన్న ఒక ఆయన నేను స్వార్థ ప్రకటిస్తే చాలా దారుణంగా మాట్లాడాడు. నాకు మొన్న పోయిన వారం జరిగినటువంటి విషయం. ఒక కోమటి ఆయనకు స్వార్థ చెప్పిన కిరాణా షాప్లో నన్ను తిడుతున్నాడు, ఏసాయిని తిడుతున్నాడు. మనకి ఏమనుకు వస్తుంది? వాని దుకాణంలో ఉన్నా, నా దుకాణంలోకి వస్తే కథ వేరే ఉంటుండే కదా. నేనే వాని దుకాణంలోకి పోయి వానికి స్వార్థ చెప్తే వానికి మండిది మస్తు తెచ్చిండు. నన్ను తెచ్చిండు, ఏసాయి తెచ్చిండు. చాలా గాయం అనిపించింది. పర్వాలేదు, ఏసాయి కొనుక్కో పడదాం. వాడే రేపు కళ్ళు వెలిగించబడితే అయ్యో ఎంత తప్పు చేసిన అనుకుంటాడు కదా. అట్లా చాలా మంది స్వార్థ ప్రకటించడం మనకు కొన్ని అనరాని మాటలు అంటూ ఉంటారు. అవన్నీ కూడా మనం క్రీస్తు నిమిత్తము భరించడం నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోవాలి. మనం ఎట్లా అంటే అంటారు కదా, దున్నపోతులా అయిపోలే మన శరీరం. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని ఏం చేసినా దున్నపోతుకి ఏమైనా అవుతుందా? ఏం కాదు దాని మీద. అట్లా తయారైపోలేము. అవన్నీ లైట్గా తీసుకోవాలి. మా చోదాకా రాలేమని అంతే. మనం కొన్నిసార్లు సెలెక్టివ్ డెఫ్నెస్ అనేది ఉండాలి మన జీవితంలో. దావీదు జీవితంలో అది ఉన్నది. దావీదా సౌలు అనుకుంటా కదా, చెవిటి వాడైనట్టు సౌలు, చెవిటి వాడైనట్టు ఆయన. ఇది లేకనే చాలా మంది హట్ అయిపోతారు. ఎందుకు హట్ అవుతారంటే డెఫ్నెస్ లేదు. మనకేదో మాట్లాడంగానే అప్పటికప్పుడు సెలెక్టివ్ డెఫ్నెస్ తెచ్చుకోవాలి. ఇది నాకు అవసరం లేదు మాట్లాడుతుండ అనుకోవాలి. భర్త కానీ భార్య కానీ ఆమె ఇష్టం ఉంటే మాట్లాడినా కినబడుతుంటే మనకు ఉండాలి. ఆమెకి పిచ్చి ఎక్కుతుంది. నువ్వు రియాక్ట్ అవుతూ ఉంటే మరీ తెచ్చిపోతుంది. రియాక్ట్ కాకుండా సపడదాకున్నాం అనుకో, ఆమెకే బాధ అనిపిస్తుంది. సపడదాకా బాత్రూంలో తల పెట్టుకుని ఏడుస్తుంది ఆమెని. సెలెక్టివ్ డెఫ్నెస్ ఉండాలి, సెలెక్టివ్ బ్లైండ్నెస్ ఉండాలి. పౌలు అంటాడు, మేము దృశ్యమైన సంగతులను అదృశ్యమైన సంగతుల మీదనే మా దృష్టి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా క్రీస్తు కొరకు లోకంలోనికి వెళ్ళినప్పుడు అనేక రీతులుగా మనకు గాయాలు ఎదురవుతూ ఉంటాయి. అనేక రీతులుగా నిందలు, అవమానాలు
బాధలు ఎదురవుతున్నప్పుడు సంతోషించాలని నేర్చుకోవాలి మనం. అది ఎప్పుడు మర్చిపోదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనములో, నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవును అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం పిలువబడ్డ ఉద్దేశాన్ని గుర్తిస్తాం దేవుని చేత. వాట్ పర్పస్ ఆర్ వి కాల్డ్ బై గాడ్? నేనైతే గుర్తించిన. అందుకే మాకు ఏ శ్రమలు, కష్టాలు, ఏ నిందలు, అవమానాలు ఏలేమి మమ్మల్ని కదిలించదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మమ్మల్ని మేము మెప్పించుకొనుచు ముందుకు సాగుతాం. హల్లెలూయా. ఈరోజు మా సంఘ బిడ్డలందరూ కూడా అట్లా కావాలి. దానికి సిద్ధపడండి. దాంట్లో మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారు. శ్రమల కొలిమిలో మీరు పుటమ వేయబడుతున్నప్పుడు మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు. హల్లెలూయా. నశించిపోవు సువర్ణం ఏమంటాడు? అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడును కదా. అంతకంటే బలమైన, అంతకంటే శ్రేష్టమైన మీ విశ్వాసము కలుగు పరీక్ష అంటాడు పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 వచనాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన విశ్వాసానికి పరీక్షలు, మన విశ్వాసానికి శోధనలు, మన విశ్వాసానికి ఆటంకం ఎన్ని వచ్చినా వాటి వైపు చూడొద్దు. క్రీస్తు వైపు చూస్తూ ప్రతి గాయము పరిశుద్ధత పెంచనని మన నాయకుడు చెప్పినట్లుగా గాయాల మధ్యలో, వేదనల మధ్యలో మనం క్రీస్తుని ప్రకటించడం నేర్చుకుందాం. క్రీస్తు గురించి మాట్లాడడం నేర్చుకుందాం. ఎటువంటి ప్రభావం మీరు చూపిస్తారో మీరు ఊహించరు. ఎంతగా ఆత్మల సంపదను మీరు చూస్తారో మీరు ఊహించరు. మనకు వచ్చిన సమస్య ఏంటంటే, మనకి ఏదన్నా బాధ రాగానే ఆ బాధలు ఉన్నప్పుడు మనం మాట్లాడం. అసలు బాధ ఉన్నప్పుడే మాట్లాడాలి. అప్పుడే సువార్త ఫలిస్తుంది. వేదన ఉన్నప్పుడే మాట్లాడాలి. ఆ వేదన ఉన్న ఇంట్లో పోయి తలిపేసుకుని ఏడవనికి ఆ వేదన దేవుడికి పంపించింది. ఏడిస్తే అక్కనే ఆ వేదన అంత ఇంకేముంది. ఆ వేదనలో పోయి నువ్వు క్రీస్తు గురించి మాట్లాడు. అది ఎంత ప్రభావం చూపిస్తుందో నువ్వు ఊహించలేవు. లోపల మనకి ఎన్ని గాయాలు అన్ని కప్పెట్టుకొని చిరునవ్వుతో క్రీస్తుని ప్రకటించడం నేర్చుకుంటాం చూడండి. అప్పుడు బలమైనటువంటి కార్యాలు దేవుని కొరకు మనం చేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్న మనమందరం కూడా ప్రతిష్ఠించుకుందాం. నూతన తీర్మానం తీసుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మరి పేతురు పత్రిక ద్వారా